ఇటు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై కూడా ఎన్నో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటు బాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే మాకు ఈ శోభను మిగిల్చిందంటూ కూడా అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే గత 3 రోజులుగా పరీక్షలు వాయిదా పడతాయంటూ చెప్పుకొచ్చిన ఈ సర్కార్ ఇప్పుడు అనూహ్యంగా పరీక్ష నిర్వహించడంపై కూడా అభ్యర్థులు మేము పరీక్ష సరిగ్గా రాయలేకపోయాము, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదంటూ కూడా మా భాగోద్వేగాలతో సర్కార్ ఆటలాడుకుంటుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే 3 రోజులుగా మరి వాయిదా పడుతుందంటూ ఒక్కసారిగా పరీక్ష ఎందుకు నిర్వహించిందంటారు? భాగ్యశ్రీ గారు, మీరు అంటున్నది 100% కరెక్ట్. నిజానికి పరీక్షలు అనేటువంటిది నిరుద్యోగ అభ్యర్థులు కొన్ని ఈ సంవత్సరాల తరబడి, కొన్ని నెలల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అట్లానే మధ్య తరగతి పేద కుటుంబాల వాళ్ళే ఈరోజు ఉద్యోగాల పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ చదువు లేకపోతే వాళ్ళు కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు పెట్టడం, అప్పులు చేసి పెట్టడం, ఇట్లాంటిదంతా జరుగుతుంది. తమ జీవితం, తమ భవిష్యత్తు రాబోయే ఉద్యోగం పైన మాత్రమే ఆధారపడి ఉందని మధ్యతరగతి ప్రజానికం గంపెడ ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది ప్రభుత్వాలు, అంటే గతంలో తెలంగాణలో కూడా అదే జరిగింది. ఇక్కడ గ్రూప్ 1 పరీక్ష పేపర్ మొదట లీక్ అవడం, తర్వాత నామ్స్ ప్రకారం నిర్వహించకపోవడం వల్ల 2 సార్లు రద్దు అవ్వడం వల్ల ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వమే కూలిపోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అట్లానే ఒక జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి ఎప్పుడు పరీక్ష ఇప్పుడు నిర్వహించడం లేదంటే డెఫినెట్ గా అభ్యర్థుల్లో కొంత రిలాక్సేషన్, కొంత అలసత్వం, చూద్దాంలే అనేటువంటి ఒక ధోరణి డెఫినెట్ గా వస్తుంది. అంటే ఆది మరిచి ఉన్నప్పుడు దెబ్బ కొట్టడం, అంటే అప్రమత్తంగా విద్యార్థులు లేనప్పుడు పరీక్షలు నిర్వహించడం, లేదా ఏదైనా వర్గాలకి సమాచారం అందుతుందా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతాయి. డెఫినెట్ గా పారదర్శకంగా జరగాల్సినటువంటి ఈ పరీక్షల్ని ఒకవైపు లీకులు ఇలా ఇచ్చి రెండో వైపున సడన్ గా పరీక్షలు నిర్వహించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ట్రాన్స్పరెంట్ గా జరగాలి, ముందుగానే ప్రకటించాలి. చాలా కాలంగా నిరుద్యోగుల నుంచి ఒక డిమాండ్ ఉంది 2 రాష్ట్రాలు. మీరు ముందుగా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. ఆ క్యాలెండర్ ప్రకారం ముందస్తుగా ప్రకటించినటువంటి తేదీల ప్రకారం నోటిఫికేషన్లే కానివ్వండి, పరీక్షలే కానివ్వండి, మిగతా అంశాలే కానివ్వండి, అంటే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ వాటి ప్రకారంగా నిర్వహించమనే అభ్యర్థుల నుంచి డిమాండ్ ఉంది. దీన్ని ఫాలో చేస్తే 2 రాష్ట్ర ప్రభుత్వాలకి మంచిది. యూపీఎస్సీ అలా జరగడం లేదు. యూపీఎస్సీలో ఎలాంటి లోపాలు జరగలేదు. యూపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డ పరిస్థితుల్ని మనం ఎప్పుడు వినలేదు. యూపీఎస్సీ అంత సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నప్పుడు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఎందుకు ఇంత చిట్కిల పడుతున్నాయి అన్నటువంటిది డెఫినెట్ గా ఒక ప్రశ్న నిరుద్యోగుల నుంచి ఎప్పటి నుంచి ఉంది. అంటే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు కూడా గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతుందంటూ కూడా మమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే వార్తలు రావడంతో కూడా ఇప్పుడు సర్కార్ మేల్కొని మళ్ళీ పరీక్ష నిర్వహించిందంటూ కూడా కొంతమంది ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ కు సంబంధించిన అభ్యర్థులు అయితే తమ భాగోద్వేగాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది వాస్తవం అంటారా? ఇప్పుడు అంటే ఆరోపణల వెనక మనం అనాలిసిస్ చేసినప్పుడు, అంటే ఒక లాజిక్ ను పరిశీలించినప్పుడు నిరుద్యోగ పట్టభద్ర యువతనే ఎక్కువ ఎన్నికల్లో పాల్గొంటారు కాబట్టి ఓటేసేది కూడా వాళ్ళే, అంటే వాళ్ళ భావోద్వేగాలతో ముడిపడి ఉంటది. అంటే ఈ అంటే ఆ సందర్భంగా ఈ యువత తమకు అనుకూలంగా ఓటేయాలనేటువంటి ఉద్దేశంతో విసిరినట్టుగా కూడా డెఫినెట్ గా కనపడుతుంది. ఈసీ కానివ్వండి, మిగతా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఇట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అంటే ఇది రెగ్యులర్ నోటిఫికేషన్, రెగ్యులర్ గా జరిగేటువంటిది, సాధారణ పాలనలో భాగము అనేటువంటి అంశాలను ప్రభుత్వాలు చెప్పొచ్చు. కానీ ఈ రిక్రూట్మెంట్ కదా, రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి అంశాలు డెఫినెట్ గా ఒక ఎరగానే చూడాల్సి ఉంటది. ఈ సందర్భంగా నోటిఫికేషన్ ఇవ్వడం డెఫినెట్ గా అభ్యర్థులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ నిజానికి లాజిక్ గా ఉంది, లింక్ అయి కూడా ఉంది. కాబట్టి ఆ తర్కం అనేది మనకు బోధపడుతుంది. డెఫినెట్ గా నిరుద్యోగ యువతకు వేసినటువంటి ఎరలాగానే చూడాల్సి ఉంటది. వాళ్ళ ఆరోపణలో చాలా వరకు వాస్తవం ఉంది. ఆగమేఘాల మీద హడావుడిగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా, ఇదేమి వరద సాయము కాదు, లేకపోతే ఆగమేఘాల మీద ప్రకటించి అక్కడ ఎవరికి ఏమి ప్రాణాలు పోవట్లేదు. అంటే తాపిగా నిర్వహించాల్సింది హడావుడిగా నిర్వహించడం మీద డెఫినెట్ గా అభ్యర్థులకే కాదు మిగతా వాళ్ళందరికీ అనుమానాలకు తావు ఇచ్చింది. ఇది ఆ ప్రభుత్వానికి సరైంది కాదు.
డెఫినెట్ గా ఇది నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకోవడమే. ఒక జాబ్ క్యాలెండర్ ను ఒక పర్టికులర్ గా ఒక తేదీని ప్రకటిస్తే మిగతా వాళ్ళందరూ ప్రిపేర్ అవుతారు. ఇట్లాంటి చర్యలు గతంలో తెలంగాణలో కూడా నష్టపోయినారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ నుంచి గుణపాఠాలు కూడా డెఫినెట్ గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. యువత భవిష్యత్తుతోని ఆటలాడుకోవడం, వీళ్ళ జీవితాలతోని చెలగాటం అనేది ప్రభుత్వాలకి మంచిది కాదు. వాళ్ళ ఉసురు ఊరికే పోదు. చాలా సందర్భాలలో డెఫినెట్ గా ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు చూసాం. యువత జీవితం అనేది ఇక్కడ ఆధారపడి ఉంది. మధ్యతరగతి ప్రజల జీవితం అనేటువంటి ఆధారపడి ఉంది. వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు మీద ఆ కుటుంబాలే ఆధారపడతాయి. వాళ్ళ పెళ్ళే కానివ్వండి, వాళ్ళ జీవితమే కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాలతోనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా కోటి ఆశలతో వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సడన్ గా ప్రకటించడం అనేది ఇది అంత సడన్ గా చేయాల్సినటువంటి పని అయితే డెఫినెట్ గా కాదు భాగ్యశ్రీ.